సో ఈ ఈ ఎందుకు ఆగలే మరి పార్లమెంట్ సమావేశాల వారికి ఎంత అద్భుతంగా ఈ అవకాశం ఉంటుండే. కేంద్రము 15 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నది. మరి ఈ అంశం మీద కూడా ఎవడో ఒకటి ఎక్స్పోజ్ కావాలి కదా. కాంగ్రెసా, బీజేపీనా, ఇంకెవడన్నా ఎవడో ఒకటి పార్లమెంట్ సమావేశాల తర్వాత ఎక్స్పోజ్ అయ్యేటోడు కదా, ఎందుకు చేయట్లేదని. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది కదా, మరి రేవంత్ రెడ్డి చెప్పాలి కదా, ఆగవా నువ్వు ఇంకొక 15 రోజులు అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, ఇప్పుడేం నోటిఫికేషన్. ఆల్రెడీ 2-3 ఏళ్ళు ఎలక్షన్లు పెట్టకుండా ఆపినాం కదా, ఆగినాయి కదా, మరి ఇంకొక 15 రోజులు ఆగుంటే ఏమయ్యేది. ఈ ప్రయత్నం ఎందుకు జరగలే. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను ఉపయోగించుకునే ప్రయత్నం, బీసీలకు రిజర్వేషన్ రావడానికి దాన్ని ఉపయోగించుకోవడానికి ఎందుకు ఆ ప్రయత్నం జరగలే. రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేదంటే బీసీలను పచ్చి మోసం చేయడానికి రెడీ అయ్యారు వీళ్ళంతా. ఏం దారుణం ఇది చెప్పండి. ఇప్పుడు మీకు ఎన్ని రోజుల సమయం, జస్ట్ ఇవాళ నుంచి సమావేశాలు స్టార్ట్, ఇంకొక 10-15 రోజులు ఆట ఆడియొచ్చు కదా పార్లమెంట్ని. ఈ బిల్లు ఎందుకు పెట్టరని, 9th షెడ్యూల్ ఎందుకు పెట్టరని ఆలోచించాలి కదా. కేసీఆర్కి ఏం సంబంధం అట, ఇంట్లో పండుకుంటే సంబంధం లేదని అనుకోకండి మీరు దయచేసి. అపోజిషన్ పార్టీలో ఉంటే సంబంధం లేదని అనుకోకండి దయచేసి. తెలంగాణలో పొలిటికల్ పార్టీలు ఉన్నాయనుకుంటున్నారు మీరు. పొలిటికల్ పార్టీ లేదు. ఒక భయంకరమైన పవర్ లాబీ ఉన్నది. ఒక జానారెడ్డి, ఒక కిషన్ రెడ్డి, ఒక చంద్రశేఖర్ రావు, ఇట్లా ఒక పవర్ లాబీ ఉన్నది. రేవంత్ రెడ్డి తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవడానికో ఇంకోటి అవకాశం లేదు. ఆ పవర్ లాబీ ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా నడవాలి. అర్థమైందా. అంత ఈజీగా తెలంగాణలో ఈక్వేషన్ ఏదో ఈ పార్టీ ఒకటి అనుకునేరు. నో. ఎందుకు